వరంగల్లోని భద్రకాళి దేవాలయం అత్యంత ప్రాచీనమైన మరియు శక్తివంతమైన క్షేత్రాలలో ఒకటి. ఈ అమ్మవారి విశిష్టతల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. చారిత్రాత్మక నేపథ్యం. నిర్మాణం. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 625లో చాళుక్య రాజైన పులకేశి నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది. తర్వాతి కాలంలో కాకతీయ రాజులు, ముఖ్యంగా గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు ఈ అమ్మవారిని తమ కులదైవంగా ఆరాధించారు. కోహినూర్ వజ్రం. ఒకప్పుడు ఈ అమ్మవారి నేత్రాలలో ప్రసిద్ధ కోహినూర్ వజ్రం ఉండేదని, కాలక్రమేణా అది వివిధ చేతులు మారి ప్రస్తుతం బ్రిటన్ చేరుకుందని ప్రతీతి. విగ్రహ విశిష్టత. శాంత స్వరూపిణి. సాధారణంగా భద్రకాళి అంటే ఉగ్ర రూపంలో ఉంటుంది, కానీ ఇక్కడ అమ్మవారు శాంత స్వరూపిణిగా పద్మాసనంలో కూర్చొని 8 చేతుల్లో ఆయుధాలను ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. రాతి విగ్రహం. అమ్మవారి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో ఒకే రాతిపై చెక్కబడి ఉంటుంది. ఇక ఆలయం పక్కనే అందమైన భద్రకాళి చెరువు ఉంటుంది. ఈ చెరువు పక్కన ఉన్న గుంటలు ప్రకృతి రమణీయత భక్తులకు ప్రశాంతతను ఇస్తాయి. కనువిందు చేసే పరిసరాలు. ఆలయ పరిసరాల్లోని శిలాలు, గుహాలు పురాతన శిల్పకళా వైభవానికి నిదర్శనాలు. ప్రధాన ఉత్సవాలు. వసంత నవరాత్రులు. ఉగాది సమయంలో జరిగే వసంత నవరాత్రులు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. శాకాంబరి ఉత్సవాలు. ఆషాఢ మాసంలో అమ్మవారిని రకరకాల కూరగాయలతో అలంకరిస్తారు. దీనిని చూడటానికి భక్తులు భారీగా తరలి వస్తారు. మీరు ఈ క్షేత్రాన్ని దర్శించాలనుకుంటే వరంగల్ రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్ నుండి సులభంగా చేరుకోవచ్చు. హన్మకొండ మరియు వరంగల్ మధ్యలో ఈ ఆలయం ఉంది.